పెరుగు మన భారతీయ ఆహారంలో ముఖ్యమైన స్థానం కలిగింది. ఇది శరీరానికి శక్తిని, చల్లదనాన్ని, జీర్ణక్రియకు ఉపశమనంని ఇచ్చే ఆహారంగా పరిగణించబడుతుంది. వేసవి కాలంలో పెరుగు తినడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. అలసటను తగ్గిస్తుంది. పెరుగులో ఉండే ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B12, ప్రోబయోటిక్స్ మన శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. పాలు కన్నా పెరుగు సులభంగా జీర్ణమవుతుంది. అందుకే చాలా మంది ప్రతిరోజు తమ ఆహారంలో పెరుగు తప్పనిసరిగా చేరుస్తారు. కానీ ఇది ఎంతగా ఆరోగ్యకరమో దానిని తీసుకునే సమయం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా రాత్రి సమయంలో పెరుగు తినడం గురించి ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. రాత్రిపూట పెరుగు తినడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. చాలా మంది డిన్నర్లో అన్నంతో పాటు పెరుగు కూడా తింటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం రాత్రి సమయంలో పెరుగు తీసుకోవడం శరీరానికి అనుకూలం కాదు. ఎందుకంటే రాత్రిపూట మన జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. ఆ సమయంలో తీసుకున్న పెరుగు పూర్తిగా జీర్ణం కాకుండా శరీరంలో నిల్వ కావడం ప్రారంభమవుతుంది. ఈ కారణంగా బరువు పెరగడం, ఊబకాయం రావడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. పెరుగులో ఉండే టైరమైన్ అనే రసాయనం మన మెదడును ఉత్తేజితం చేసే స్వభావం కలిగి ఉంటుంది. రాత్రిపూట పెరుగు తీసుకుంటే ఈ పదార్థం మెదడులో నాడీ వ్యవస్థను చురుకుగా చేస్తుంది. దాంతో మనకు సరిగ్గా నిద్ర పట్టదు. నిద్రలో అంతరాయం ఏర్పడి తరచుగా మెలకువగా మారడం జరుగుతుంది. దీర్ఘకాలంలో నిద్రలోపం ఏర్పడటంతో శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి అలసట, మానసిక ఆందోళన వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. రాత్రిపూట పెరుగు తినడం వల్ల శరీరంలో చల్లదనం పెరుగుతుంది. ఈ చల్లదనం కారణంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అలర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. చిన్నపిల్లలు, వృద్ధులు లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు రాత్రి పెరుగు తీసుకుంటే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. అలాగే కీళ్ల నొప్పులతో బాధపడే వారికి రాత్రి పెరుగు తీసుకోవడం వల్ల నొప్పి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు, అసిడిటీ, అజీర్ణం లేదా యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినడం పూర్తిగా మానేయాలి. ఎందుకంటే పెరుగు శరీరంలో పిత్తాన్ని ప్రభావితం చేస్తుంది. రాత్రి తీసుకున్నప్పుడు ఆమ్లత పెరిగి కడుపులో మండడం, పొట్ట ఉబ్బడం వంటి ఇబ్బందులు కలిగిస్తుంది. రాత్రి పెరుగు తినడం తప్పనిసరిగా చేయాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. పెరుగు పూర్తిగా చల్లగా కాకుండా గది తాపంలో ఉండేలా చూసుకోవాలి. చల్లగా ఉన్న పెరుగు జీర్ణక్రియను మరింత మందగిస్తుంది. అలాగే పెరుగు చక్కెర లేకుండా తినడం మంచిది. కొద్దిగా నల్ల మిరియాల పొడి కలిపితే శరీరంలో చల్లదనం తగ్గి జీర్ణక్రియ సులభంగా ఉంటుంది. రాత్రి పెరుగు తినడం వల్ల కలిగే ఈ దుష్ప్రభావాల కారణంగా నిపుణులు దానిని నివారించమని సూచిస్తున్నారు. పెరుగును ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవడం వల్ల మాత్రమే దాని పౌష్టిక విలువలు శరీరానికి సరిగ్గా అందుతాయి. రాత్రి శరీరానికి విశ్రాంతి అవసరమయ్యే సమయంలో చల్లదనాన్ని పెంచే ఆహారం తీసుకోవడం శరీర సమతౌల్యాన్ని భంగం చేస్తుంది. అందుకే రాత్రిపూట పెరుగు తినకపోవడం లేదా చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.